హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ త్రిపురాస్ ఫ్యామిలీ. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ 90 డేస్ ఆఫ్ వెయిట్ లాస్ జర్నీలో ఈరోజు 19th డే అనమాట. సో ఈరోజు మార్నింగ్ నుండి ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్ ఏమేమి చేశాను ఏంటనేది మొత్తం మీతో షేర్ చేసుకుంటాను. కాకపోతే ఈరోజు కొంచెం వర్క్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయన్నమాట. అంటే రేపు ఇంకా వరలక్ష్మి వ్రతం కదా, సో రేపటికి ఎక్కువగా పనులు అయ్యి లేకుండా అన్నీ ముందుగానే ఈరోజైతే నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. అవన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. కానీ ప్రిపరేషన్స్ అయ్యి ఏమి చూపించినాయి, ఎలా చేశాను ఏంటనేది మొత్తం అయిపోయిన తర్వాతే చూపిస్తాను. ఎందుకంటే అవన్నీ చేస్తున్నప్పుడు చూపించాలని కొంచెం టైం కూడా పడుతుంది కదా. ఇంకా వీడియో రికార్డింగ్ చేసుకునేటట్టయితే అక్కడ హాఫ్ అన్ అవర్లో చేయాల్సిన వరకు ఒక 1.5 అవర్ అయిపోద్ది. సో ఇంకా ఆ విధంగా అయితే నేను జస్ట్ నార్మల్గా ఇంట్లో పనులు అవన్నీ షేర్ చేసుకుంటాను మీతో, ఎలా చేసుకున్నాను ఏంటి అనేది. అండ్ ఫుడ్ ఏం తీసుకున్నాను అది కూడా మీకు చూపిస్తాను. ఇంక ఈరోజు మార్నింగ్ లేచి వెయిట్ చెక్ చేసుకుంటే 50 ఉన్నాను కదా. ఇంకా రేపైతే నా చీట్ డే. యాక్చువల్గా ఈ 2 days వీడియోస్ అయితే పోస్ట్ చేస్తానో లేదో తెలీదు. నాకున్న పనులకి ఎడిటింగ్ కూడా ఏమీ అవ్వలేదు. సో అందుకని చెప్పి నాకు తెలిసి ఈ వీడియో సాటర్డే కానీ సండే కానీ వస్తుంది. ఆ టైం పూజ కూడా కంప్లీట్ అయిపోద్ది. 67.50 ఉన్నాను కదా. సో నా గోల్ ఏంటి, ఈ మంత్ ఎండింగ్ కల్లా 66కి వచ్చేయాలి అని. యాక్చువల్గా 67.50కి వచ్చాను కదా. రేపు చీట్ డే చేస్తే ఇంకా ఎంత వెయిట్ పెరిగిపోతుంది ఏంటో అని భయం వేస్తుంది. అలాగని తినకుండా ఉందామన్నా కూడా ఉండలేను. అవన్నీ ఐటమ్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా తినాలనిపిస్తుంది, ఖచ్చితంగా టెంప్ట్ అవుతాము. మరి ఏమవుతుందో ఏంటో ఆ చీట్ డే తర్వాత డే చూసుకోవాలి. ఎంత వెయిట్ ఉంటానో ఏటో ఎంత పెరుగుతానో అనేది. ప్రజెంట్ అయితే 67.50 ఉన్నాను కదా. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. దగ్గర నేను ఈ 20 daysలో 2 kgs తగ్గినట్టు అనమాట. ఆ తర్వాత పెరిగితే మళ్ళీ పెరిగిపోతాను కదా అని అనిపిస్తుంది. సో చూద్దాము ఎక్కడికి వెళ్తుందో ఏంటో, కానీ కంటిన్యూ చేద్దాం. సో ఇది ఈరోజు వీడియో. అయితే ఏం ఫుడ్ తీసుకుని ఏంటో చూసియండి. ఇంక ఈరోజు మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 67.50 grams అయితే ఉన్నాను అనమాట. చాలా హ్యాపీగా అనిపించింది. ఇంక ఇలా నా వెయిట్ చెక్ చేసుకున్న తర్వాత డైలీ బుక్లో అయితే అప్డేట్ చేసుకుంటాను. సో అలా బుక్లో అప్డేట్ చేసుకుని 2 times లీటర్ వాటర్ అయితే తాగేసాను. అదైతే మీతో షేర్ చేసుకోలేదు ఎందుకంటే కొంచెం వర్క్స్ ఉండడం వల్ల. ఇంక ఇది వచ్చేసి నా లంచ్ ప్లేట్ అనమాట. 3 types ఆఫ్ స్ప్రౌట్స్, డేట్స్ అండ్ దానిమ్మ అండ్ కోకోనట్ తీసుకున్నాను అనమాట. స్ప్రౌట్స్ లో అయితే ఫుల్ ప్రోటీన్ అయితే ఉంటుంది. సో మనకి వీటికి యాడింగ్ ఫైబర్ కూడా ఉండాలి కాబట్టి మనం తీసుకునే ఏ ఫ్రూట్ లో అయినా ఫైబర్ అనేది మంచిగా ఉంటుంది. ఇక నేను కోకోనట్ తీసుకున్నాను కదా. కోకోనట్ ఒక కొబ్బరి కోకోనట్ తింటే మనకి అందులో 7.2 grams ఫైబర్ అనేది ఇంక్లూడ్ అవుతుంది అనమాట. దానివల్ల మనకి కడుపు నిండుగా ఉన్నట్టు ఉంటుంది అండ్ ఆకలి కూడా వేయదు. నిజంగానా ఈ విషయం ఎందుకు నేను మీతో షేర్ చేసుకుంటున్నానంటే, నేను ఈ ఫుడ్ లో కొబ్బరి ఇంక్లూడ్ చేసుకున్న ప్రతిసారి కూడా నాకు ఈవినింగ్ 4:30 అయినా కూడా నా డిన్నర్ టైంకి నాకు ఆకలి అనేది అనిపించట్లేదు. మంచిగా ఎనర్జీగా కూడా ఉంటున్నాను నేను. కొబ్బరి తినడం వల్ల మనకి ఇంత మంచి బెనిఫిట్ అని నేను అసలు అనుకోలేదు. హెల్త్కి మంచిదే అని తెలుసు, కానీ ఇలా మనకి టమ్మీ ఫుల్గా ఉండి అసలు ఆకలి కూడా వేయకుండా మనకి డైట్కి మంచిగా ఇంక్లూడ్ అవుతుందని నేను ఈ మధ్యనే తెలుసుకున్నాను అనమాట. నాకు ఈరోజు ఇంట్లో ఉన్న వర్క్స్కి ఈ కొబ్బరి తినడానికి నాకంటే మంచిగా చాలా హెల్ప్ అయ్యింది. అసలు ఆకలి అనిపించలేదు. నేను ఇంట్లో చేసిన పనులన్నిటికీ కూడా ఎనర్జీగా ఉండేటట్టు మంచిగా హెల్ప్ అయ్యింది. అండ్ ఈరోజు థర్స్డే వ్లాగ్ అనమాట. సో ఇది ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వరలక్ష్మి వ్రతం కదా. సో ముందు రోజు అయితే ఇంకే హౌస్ క్లీనింగ్ ఇంకా అవన్నీ ఉంటాయి కదా. సో అలాగే నేను ఇంకా నా లంచ్ కంప్లీట్ చేసుకొని ఫస్ట్ అయితే పూజారేమో అనేది నీట్గా క్లీన్ చేసేసుకొని పూజ సమ్మలన్నీ కడిగేసుకొని అమ్మవారిని అయితే రెడీ చేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. ఇలా అమ్మవారిని నేను రెడీ చేయడం ఈ సెకండ్ టైము. ఫస్ట్ టైం ఏమో 2023లో రెడీ చేశాను. 24 ప్రెగ్నెంట్, 25 అయితే చిన్న బ్లౌజ్ పీస్ అయితే రెడీ చేశాను అనమాట. మళ్ళీ ఈసారి అయితే మళ్ళీ పెద్ద అమ్మవారిని రెడీ చేశాను. నాకంటే చాలా హ్యాపీగా అనిపించింది. మీలో ఎంతమంది నా షార్ట్ వీడియోస్ చూసారా, అందులో అమ్మవారు ఎలాగొన్నారో ఏంటని నాకు కమెంట్ చేయండి. ఇది నా లంచ్ ప్లేట్ లోకి నేను బాదం, వాల్నట్ ఇవి 2 మిస్ అయిపోయా. అవి నానబెట్టలేదు, మర్చిపోయాను. మిగతా నట్స్ అన్ని కూడా తీసుకున్నాను అనమాట. వీటిలో ఫుల్ ప్రోటీన్ అండ్ ఫైబర్ ఉంటుంది. అండ్ పప్పాయలో కూడా మనకు ఫైబర్ ఉంటుంది, విటమిన్ సి అనేది ఉంటుంది. చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అనమాట. డైట్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్రూట్ ఏంటంటే అది పప్పాయ కూడా అనమాట. సో ఈ రోజు ఏంటంటే ఇంకా నైట్ కల్లా నా వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోవాలి. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ కి
చిన్నగా వర్క్స్ ఉండాలి, అది కుకింగ్ ప్రాసెస్ అయ్యే ఉండాలని చెప్పేసి ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. కాకపోతే బ్యాక్గ్రౌండ్ బాగా రీసౌండ్ వచ్చేస్తుంది, సో అందుకని చెప్పేసి వాయిస్ ఓవర్ అనేది ఆపేసి నేను మీతో మళ్ళీ షేర్ చేసుకుంటున్నాను అనమాట. యాక్చువల్గా ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటే కొంచెం లేట్ అయినా పర్లేదని అనిపిస్తుంది. ఇంకా మా ఇంట్లో మా పిల్లల్ని చూసుకొని నేనే ఇవన్నీ చేయాలి కాబట్టి సో ఏదైనా సరే నాకు ముందు రోజే అయిపోవాలని చెప్పేసి అయితే నేను ఇంక ఈ రోజు అయితే మొత్తం వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ కూడా నా పూజ అనేది 12 అవుతుంది అనమాట నేను కంప్లీట్ చేసుకునే తరపుటికి. ఇంకసారి అలా కాదు, ఎలా లేదన్నా 11 లోపు కంప్లీట్ చేసేసుకోవాలని చెప్పేసి చాలా గట్టిగా ఫిక్స్ అయ్యి ఉన్నాను అనమాట. అందుకని చెప్పేసి ఇంకా అన్ని వర్క్స్ కూడా ముందే ప్రిపేర్ చేసుకోవాలని అయితే డిసైడ్ అయిపోయాను. పిల్లలు పడుకున్నప్పుడు కాసేపు మళ్ళీ వాళ్ళని చూసుకుంటూ వాళ్ళకి ఫుడ్ పెడుతూ మళ్ళీ ఇంట్లో వర్క్స్ చేసుకుంటూ అవన్నీ చేసుకుంటూ అలా డే అయితే గడిచిపోతాయి అనమాట. సో ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఇంట్లో ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు ఉంటే బాగున్నబ్బా, ఒకదాన్నే అయిపోయాను, అన్ని చెయ్యాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అని చెప్పేసి. నాకైనా మీలో కూడా ఎవరైనా టైం అప్పుడు మాకు కూడా ఎవరైనా హెల్ప్ చేస్తే బాగున్నాను అనిపిస్తుందో నాకు కమెంట్ చేయండి. నాకైతే ఖచ్చితంగా ఇలాంటప్పుడు అయితే ఎవరొకరు హెల్ప్ ఉంటే బాగున్నావు అని అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటే ఇంట్లో పని చేయాలంటే అంటే చాలా కష్టం. అందులోనూ పెద్ద పిల్లలు ఉంటే కొంచెం హెల్ప్ అన్నా చేస్తారు, కానీ చిన్న పిల్లలతో ఇవన్నీ చేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటది. ఇంకా ఈవినింగ్ కూడా మంచి ఫుడ్ తీసుకున్నాను కదా, సో అందుకే నైట్ అంతా నాకు ఫుల్ గా ఎనర్జీ కూడా ఉంది. అలా మంచిగా హెల్ప్ అయితే అయిందనమాట. ఈ రోజు ఫుడ్ నాకు మంచిగా ఎనర్జీగా కూడా ఇచ్చింది. ఇంకా అండ్ 4 లీటర్ వాటర్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. ఈ 4 లీటర్ వాటర్ కంప్లీట్ చేసుకుని నేను ఇక్కడ డిన్నర్ చేస్తున్నాను. డిన్నర్ అయితే ఎప్పుడు కూడా ఎన్ని వర్క్స్ ఉన్నా ఏమున్నా కూడా 4:30 to 5 లోపు అయితే కంప్లీట్ చేసుకుంటాను. ఇంకా నా డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంకా హౌస్ మొత్తం నైటే క్లీన్ చేసుకుంటానని చెప్పాను కదా, ఇంకా మొత్తం అయితే కిచెన్ అవన్నీ క్లీన్ చేసుకున్నాను అనమాట. సో చూసారు కదా ఎలాగుంది ఏంటని నాకు కమెంట్ చేయండి. ఇంక ఇక్కడ పప్పులు కూడా నానబెట్టేసుకున్నాను. నెక్స్ట్ డే కుకింగ్ ప్రాసెస్ కి బూర్లు గారెలు శనగలు తాలింపు ఇవన్నీ చేయాలి కదా, వాటికి సంబంధించిన పప్పులన్నీ కూడా నేను ఇక్కడైతే నానబెట్టుకున్నాను అనమాట. ఇంకా బయట కూడా స్టెప్స్ దారిమందం అవన్నీ కూడా నీట్ గా క్లీన్ చేసుకొని ఇంకా బొట్లు అయ్యి పెట్టుకొని ముగ్గులు అయ్యి వేసేసుకున్నాను అనమాట. నాకు డైలీ ఇలా ఉంటే చాలా ఇష్టం, కానీ మా చిన్నాడు అసలు ఉంచడు. దారిబంధం మీద ముగ్గులు చూసాడంటే చాలు ఆ ముగ్గుల మీద కాలేజ్ చెరుపుతాడు. అండ్ బొట్లు పెడతాం కదా, అవి కూడా తీసుకొచ్చి అమ్మ బొట్టు బొట్టు అని చెప్పేసి కుంకుమ ఆ ముగ్గు పిండి అవన్నీ తీసుకొచ్చి చెరిపేస్తూ ఉంటాడు అనమాట. సో అందుకని ఇంక డైలీ అయినా ఏమన్నా ఫెస్టివల్స్ ఉంటేనే వేస్తాను అనమాట. ఇంకా డే అయితే అలా కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ మార్నింగ్ లేసి వెయిట్ చెక్ చేసుకుంటే 67.30 ఉన్నాను. టోటల్ గా 2 kgs అయితే తగ్గాను. సో ఇదండి వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.